నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలేసయ్యా. నువ్వు ఉన్నంతసేపు నాకు సంతోషం ఉంది ప్రభా. నేను విడిచిపెట్టిన కానించే నాకు దుఃఖము నాయన. మనుషుల మాట మీద నేను ముదులు పెట్టేశానయ్యా. మనుషులు ఉన్నారని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా. నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు వేసయ్యా. నాకు నువ్వు కావాలి ప్రభాని. ఒక చిన్న మాట దేవుడి దగ్గర ఎత్తు. ఎవరెవరు నమ్మ మోసపోయావో, ఎవరెవరి మీద ఆధారపడి మోసపోయావో, ఎవరెవరి మీద ఆశలు పెట్టుకొని ఈరోజు నిరాశ దగ్గరకు వచ్చావో, ఒకసారి దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు. యేసయ్యా, నా పరిస్థితి ప్రభా నిజమే. ఈరోజు ఒక ఫ్రెష్ పరిపించావు, ఎనలేని అన్నిటికీ నాకు ఇచ్చేవయ్యా. ఒక నూతన గిరి తీసేవయ్యా. అయ్యా, ఎన్నడలేని కొరతలేని ఆత్మ నాకు నువ్వు ఇచ్చావు అయ్యా. ఇదిగో ప్రభా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. అద్భుతం చెయ్యయ్యా. అయ్యా, నిజమే అయ్యా, నేను విడిచిపెట్టి తిరిగాను ప్రభా. అయ్యా, స్నేహితులు నమ్మానయ్యా, మనుషులు నమ్ముకున్నాను ప్రభా. ఇందుకు 2 చేతులు పైకెత్తి, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. ఆప్తులైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేస్తే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఒకవేళ స్నేహితులు నమ్మి మోసపోయేవేమో, నేను చేసుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి చెప్పిన బట్టి నమ్మి మోసపోయేవేమో, నీ భార్య మాటలు చెప్పి మోసపోయేవేమో, చెప్పిన మాటలు బట్టి, నీ భర్త చెప్పిన మాటలు బట్టి మోసపోయేవేమో, లేకపోతే నా అనుకున్న వారికి ధనం ఇచ్చి అది తిరిగి రాక ఈరోజు ఏడుస్తూ ఇక్కడికి వచ్చావేమో. లైవ్లో చూస్తున్న వాళ్ళకి దేవుడు అది అంటున్నాడు, నమ్మకమైన దేవుడు, ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదని. ఒకవేళ ఎవరెవరు నమ్మి నువ్వు మోసపోయావో, ఎవరెవరు నమ్మి ఈరోజు ఒకవేళ దుఃఖంతో లైవ్లో ఇక్కడ నువ్వు ఉన్నావో, దేవుడు అన్నాడు ఆయన వైపు 2 చేతులు ఎత్తి, కష్టకాలమందు గుండె జారి, ఆ పరిస్థితులను బట్టి గుండె జారిపోయి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నిలబడి కూర్చొని ఉన్నావేమో, లైవ్ చూస్తున్నావేమో, ఏదో చూడవే ఈరోజు ఇది చూస్తున్నావేమో, గుండె జారిన స్థితిలో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆప్తులైన వారిని హాని చేసిన, నా అనుకున్న వాళ్ళే నేను ఈరోజు అగాధంలో పడవేసిన, విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఒంటరిగా ఏడుస్తున్నా, కృంగిపోతున్న నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు.
నేనున్నాను నీకు. నమ్మకమైన దేవుడు, నేను నా వైపు చేతులెత్తి చాలు, నువ్వు నా వైపు మనసు చెప్పు చాలు. నీ స్థితిగతిని మార్చే దేవుడిని నేను, నీ పరిస్థితులు మార్చే దేవుడిని, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడిని, ఎనుకో ఘోర కూల్చివేసిన దేవుడిని, మారాగున నీళ్లు మధురంగా మార్చిన దేవుడిని, అన్న ప్రార్థన ఆలకించిన దేవుడిని, ఆఖరి బిడ్డ ప్రార్థన ఆలకించిన దేవుడిని, నీ ప్రార్థన కూడా నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. ఈరోజు నమ్మి మోసపోయేవా? ధనమిచ్చి మోసపోయేవా? భర్త మాట మీద మోసపోయేవా? ఒంటరిగా ఏడుస్తున్నావా? భార్య నమ్మించి ఈరోజు నేను మోసం చేసిందా? నీ స్నేహితులను మోసం చేశారా? వాళ్ళు చేసిన పనికి వెళ్ళి జైల్లో ఉన్నావా? కేసులంటే తిరుగుతున్నావా? ఒకసారి దేవుడు చేతులు ఎత్తుతావా? ఉన్న పాట మోకాలు వేస్తారు, గుండె మొక్కకు చెయ్యి కుడి చేయి గుండె మీద పెట్టుకోవచ్చు. ఆయన వైపు చేతులెత్తు, ఆయన వైపు చేతులెత్తు, ఆయన వైపు చేతులెత్తు. మనుషుల వైపు చేతులెత్తద్దు. మనుషుల ప్రయోజనం లేదు. దేవుని వైపు చేతులెత్తగలిగితే ఈ రోజు ఫ్రెష్ ఫైర్ రాబోతుంది, ఫ్రెష్ ఎనర్జింగ్ రాబోతుంది. ఈ రోజు నీకు ఒక నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. అందుకే నువ్వు ఈ రోజు వచ్చావు. రాకూడదు అనుకుని నువ్వు ఈ రోజు వచ్చావు. ఎన్నో ఆటంకాలతో నువ్వు వచ్చావు. కానీ నా దేవుడు ఈ రోజుని గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. బిడ్డ ఈరోజు ఎక్కడికో వెళ్ళవలసిన దానువు, ఎక్కడికో ఎక్కడో ఉండవలసినదే రావుడు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన కృపలో నువ్వు ఉన్నావు, ఆయన కృపలో నీవు ఉన్నావు, ఆయన కృపలో నీవు ఉన్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని. రాబాల శాఖల రగదు రోహసియా రేబాల శాతరగల రోగో షేకెతేరు. ఒక ఫ్రెష్ ఫైర్ మన మధ్యలోకి ఈ రోజు వచ్చింది, ఒక నూతనమైన అభిషేకం ఈ మధ్యలోకి వచ్చింది ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన దేవుడు ఆయన. నిన్ను నమ్మకమైన దేవుడు. మాట ఇచ్చాడు నీకే మాట, ఆ మాట నెరవేర్చే దేవుడు. ఆయన మీద ఆధారపడు. మనుషుల మీద ఆధారపడ్డావా? మనుషులు నమ్ముకున్నావేమో, మోసపోయావేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒకటే, నేను నమ్మకమైన దేవుడిని. మాట ఇస్తే తప్పే దేవుడిని కాదు. నీ భర్త నీకు మాట ఇచ్చి తప్పిందేమో, నీ భార్య నీకు మాట ఇచ్చి తప్పిందేమో, నువ్వు ప్రేమించామో నీకు మాట ఇచ్చి తప్పిందేమో, నీ తల్లి నీకు మాట ఇచ్చి తప్పిందేమో, నీ రక్త సంబంధానికి మాట ఇచ్చి తప్పారేమో, నీ బిడ్డలకి మాట ఇచ్చి తప్పారేమో. ఈరోజు మాట తప్పనివాడు, మాట ఇస్తే మాట మీద నిలబడే దేవుడు. ఆ మాట నిలబడే దేవుడి దగ్గరికి ఆరాధిస్తాకు వచ్చావు. దూర దూర ప్రాంతాల నుంచి వచ్చావు, 100 కిలోమీటర్ల నుంచి వచ్చావు, 130 కిలోమీటర్ దూరం నుంచి వచ్చావు, 20-30 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు. ఆయన మాట ఇచ్చాడు నీకు. ఈరోజు మాట ఇస్తున్నాడు ఆయన. నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నేను ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చబోతున్నాను. నీ ప్రతి పరిస్థితిని తారుమారు చేయబోతున్నాను. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాను. నీ బిడ్డను ఆశీర్వదించబోతున్నాను. నీ కుటుంబాన్ని సమాధానంగా ఉంచబోతున్నాను. నీ ప్రతి రోగాన్ని నయపరచబోతున్నాను. సాతాన్ని చితకదొక్కుతున్నానని మాటిస్తున్నాను. ఈరోజు నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు, నీ జీవితం ఈ రోజు నా దేవుడు ఒక నూతనమైన కోణంలో తీసుకెళ్ళబోతున్నాడు. మరి ఎవరినో నిలబెట్టబోవాలి ఈ రోజు ఎక్కడి నుంచో నిమ్మల నుంచి రావాల్సిన మరి రాజుగారిని మరి రావాలి. ఈ రోజు అపవాది ఎన్ని ఆటంకాలు పెట్టినా, బలహీనత పరిచినా, యేసు నామములో ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. ఆ దైవజనుడి కాడ మంచి ఆరోగ్యం ఉండును గాక, ఆ కడుపు నెప్పించి విడుదల కలుగును గాక, సాతాని క్రియలు నైపరచబడును గాక. అయ్యా 24,000 కత్తెర ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండును గాక. నాయన జోషువా అయ్యా ఇదిగో నెమ్మల రాజు గారు అక్కడ ఘనముగా వాడబడును గాక. నాయన ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం మీద ఇచ్చాను. రావాలని ఆశ కలిగినప్పటికీ ప్రభా అపవాది ఎంతగానో ఆటంకాలు పరిచి రానకుండా చేసింది. నాయన యేసు బిడ్డను స్వస్థపరచండి అయ్యా. ఈ కత్తెరకెళ్ళే ప్రయాణాలంటూ కూడా క్షేమాన్ని మీరు దాయిచ్చేయండి. ఆ బిడ్డ ద్వారా అనేక మంది ప్రవక్తలు యేసు నామములో ఆకిడు ప్రాంతానికి వచ్చును గాక నాయన. అయ్యా బలమైన ఉద్యమము ఈ ఆకిడులో జరుగును గాక నాయన. ఒక రివైవల్ చూడాలి యేసు నామములో.
రీబల శతకల రుగుదునము శకల రగదన హసి హతి జజియాన్ తెరిగల రుగు షేకెతెరియా సమస్యగా చెప్పిన ఫ్రెష్ ఫైర్, ఒక నూతనమైన అగ్నితో నింపబడబోతున్న మీ సంఘమని, ఒక నూతనమైన ఆత్మతో నింపబడబోతున్నారని అపవాది ఎన్ని ఆటంకాలు పెట్టిన విజయం మీదే అన్నాడు. ఈరోజు వ్యాపారంలో దిగి వచ్చిందా? శారీరకంగా కృంగిపోయావా? అనారోగ్యంగా కృంగిపోయావా? కుటుంబంలో సమాధానం లేకుండా ఏడుస్తూ ఉన్నావా? నువ్వు అనుకున్న కోరిక జరగక ఏడుస్తూ కూర్చొని వచ్చావా? ఈరోజు అన్నిటికీ ముగింపు, ఈరోజు అన్నిటికీ ముగింపు. నీ దుఃఖ దినాలు సమాప్తమగును గాక, నోటిన నవ్వుని సంతోషించును గాక, ఎరుకో గోడలు కూలిపోవును గాక, ఎర్ర సముద్రం 2 పైలుగా మారును గాక, మారాగుణ మీ జీవితాలు మధురంగా మార్చబడును గాక. అయ్యా ఇదిగో నీవిచ్చిన వాగ్దానం విడుదల చేస్తున్నానే, ఫ్రెష్ ఫైర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. నూతన అగ్నితో నింపబడాలా అయ్యా. నిర్గమకాండం 3:2 ప్రకారం నాయన పొదలో నుంచి మాట్లాడినట్టు బిడ్డతో మాట్లాడును గాక, మోషేతో మాట్లాడినట్టు ఎన్కౌంటర్ జరుగును గాక. ఈ రోజు అయ్యా ఈ రోజు ఒక నూతనమైన అగ్నితో తిరిగి వెళ్ళను గాక మీరు నాయన. యేసయ్యా ఒక నూతనమైన అభిషేకంతో బిడ్డలు నింపబడును గాక, కొత్త తైలముతో నింపబడును గాక, కొత్త అభిషేకముతో నింపబడును గాక. వాక్యము నింపుదల, ఆత్మ నింపుదల నీ బిడ్డలకి చదువును గాక. అయ్యా ఇదిగో యోవేలు 2:13 చెప్పిన ప్రకారము నా జనులు ఇంకెన్నటికి సిగ్గునందుల విధంగా ఇక్కడికి వచ్చిన బిడ్డలు లైవ్ లో చూద్దాం ఎన్నటిగా అయ్యా ఇదిగో ఈ లోక ప్రజల ముందు ఎన్నటికడ సిగ్గునందకుండా ఉందును గాక అనే మాట. నేను ఇంకెన్నడి కాడ ఈ లోకం ముందు నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు. 7 సార్లు చెప్పండి. నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు, నన్ను సిగ్గుపరచడు. చెప్పలు గుర్తు పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తాం. దేవుడికి దేవుడికి ఆ మోషేతో మాట్లాడే పదలో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడును గాక నాయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి కూడా అందరికి ఒక్క నిమిషం మోకాళ్ళకి యేసయ్యా నీవే నిజ దేవుడు అని, నా కొరకు సిలువలో మరణించావని, నా కొరకు రక్తం చిందించావని, నా పాపముల కొరకు నీ జీవితాన్ని అప్పచెప్పావని, నా కొరకు మరలా తిరిగి రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. నీవే నా దేవుడు, నీవే నా నాయకుడు, నీవే నన్ను నడిపించే దేవుడు. నీకు తప్ప ఎవరికినైనా నా హృదయాన్ని ఇవ్వనయ్యా, నా హృదయాన్ని ఇవ్వనయ్యా. నీవే కావాలా, నీవే కావాలా, నీ మాట కావాలా, నీ చూపు కావాలా, నీ అభిషేకం కావాలా, నీ ఆత్మ కావాలా. నా పైన, నా కుటుంబం పైన కొలతలేని ఆత్మని దయచేయి, కొలతలేని అభిషేకము దయచేయి. ప్రతిరోజు నూతనమైన అగ్ని, ఫ్రెష్ ఫైర్ నాకు కావాలయ్యా, కావాలయ్యా, కావాలయ్యా. నింపు, ప్రార్థనాత్మతో నింపు, ప్రార్థనాత్మతో నింపు, ప్రార్థన అభిషేకంతో నింపు. ఈ దేశాన్ని మార్చేబిడ్డగా నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. తండ్రి నీకు వందనాలు. శక్తిహీనుడయ్యా, బలహీనమయ్యాను నా ప్రభా, బలవంతుడిని నేనేమయ్యున్నాను అది నీ దయ వల్లనే. అయ్యా మొదలుకొని 10 పదులు అంట ప్రభా. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ప్రభా, నేనేమయ్యున్నాను అది నీ కృప వల్లనే. ఇక్కడ నిలబడటానికి ప్రభా అయ్యా ఓపిక లేకపోయినా, బలహీనుడిగా ఉన్నప్పుడు ప్రభా అయ్యా క్రీస్తు భగవంతుడు కమ్మన్న విధంగా ప్రభా నీ శక్తిని బట్టి నిలబడుతున్నాను. జకర్యా 4:5 ప్రకారము నా శక్తి చేత గాని, నా బలమ చేత గాని, నా ఆత్మ చేత గాని ఈ కూడుకు జరగకూడదు ప్రభా. నీ చిత్తానుసారంగా వీళ్ళందరితో మీరు మాట్లాడను గాక, నీ స్వరమే వినబడును గాక. అయా నీ అగ్నితో కాల్చి పొడమ వేసి ప్రభా అయా నీ వాక్యం విడిపించమని, నీ శక్తిని బలం 2 బలాలు నాకు దయచేయమని ప్రతి ఒక్కరితో ప్రభా తేటగా సూరిగా మీరు మాట్లాడమని. అయ్యా ఈ రోజు రాలేకపోయిన ప్రభా నెమల రాజు గారు ప్రభా బలహీనంగా ఉన్నాడని చెప్తున్నారు ప్రభా. అవి మీరు స్వస్థపరిచి అలాపోతున్న కత్ర ప్రయాణాల విషయాల్లో కూడా ప్రభా బలంగా నాయన గారిని ప్రభా, నాయన జోషువా గారిని, అలాగే నేను నెమల రాజు గారిని మీరు వాడుకోమని మీ చిత్తుడి నాకు ఒక్కసారి ప్రభా అయా అభిషక్తులతో ప్రభా అయ్యా ఇదిగో నిజ మనసు ప్రభా గొప్ప ప్రవక్తతో రావడానికి నీ కృప మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 2 చేతులు బిగించి చెప్పులు కొడుకు పరిశుద్ధాత్మ కూడా కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా,
అందరూ ఒకసారి గట్టిగా పరిమితి యేసయ్యా అందరండి యేసయ్యా యేసయ్యా ఒకసారి ఒక నిమిషం ఆకుని చెప్పడానికి మీరు ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా మీరు ఆ మాట పై దురాత్మ కాలిపోతున్నాయి మీ రోగాలు కాలిపోతున్నాయి మీ ఆత్మవాసులు రాబోతున్నాయి మీ స్థితిగతులు మార్చబోతున్నాడు మీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీకు గొప్ప అభిషేకము అందిస్తున్నాడు గట్టిగా మరొకసారి యేసయ్యా 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 చప్పలు కొద్ది పరిశుద్ధాత్మ నిలబడతాం రీ బాబా 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 రీ బాబా 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 రీ బాబా బాబా చక్కగా బాబా రీ బాబా 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 కొద్ది పరిశుద్ధాత్మ అభిషేకము కొద్ది అభిషేకం కొద్దిగా రీ బాబా 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 రీ బాబా శేఖరా ప్రతి అడ్డగా శేఖర ప్రతి కష్టం భావనగాక ప్రతి కాడినగాక నూతనమైన కృప నూతనమైన అభిషేకము నూతనమైన శక్తితో ప్రతి బిడ్డలో నింపునుగాక నింపునుగాక పొందుకో 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 Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. King of Kings. Lion of Judah. Ribala Sabala. Lion of Judah. Lion of Judah. Lion of Judah. Navanitunaya. Navanitunaya. ఒక వ్యక్తి మన మధ్యలో సత్కరించిన ఒక తెల్లని దుప్పట నీ మీద పడుతుందండి ఒక తుప్పలు మీద రాబోతున్నది ఒక తుప్పలు మీద పడిపోతుంది ఒక తుప్పలు మీద పడుతుంది మనం చప్పట్లు కొడుతుండగా ఏ సయ్యాలు పడుతుండగా ఒక గొప్ప అభిషేకం పొందుకోబోతుంది భయపడకో నేను నిలబెట్టుకున్నా నిన్ను నీకు విరోధంగా ఏది పడి చేయడానికి వీల్లేదు నా కుమారుడా నేను తొక్క వేస్తున్నా నా నామములో నువ్వు ఎదుగో నువ్వు అనేక మందికి నా బిడ్డగా కొనసాగు నువ్వు దేనికి ఎదురు భయపడకో నీకు ఎదురుగా ఏ ఆయుధం నిలబడదు నా కుమారుడా నిన్ను నేను ఏర్పరచుకున్నా నీకు విరోధముగా కొన్న ఆ ముళ్ళ బాటంతా తీసివేస్తున్నా నా కుమారుడా అది కాలిపోతుంది నా కుమారుడా నేను వెలుగుతో నింపుతున్నా నా కుమారుడా నువ్వు చింతించుకో నువ్వు బాధపడకో నువ్వు వెంటపడుతున్నా నా కుమారుడా నువ్వు భయపడకో నేను ఏర్పరచుకున్నా నా కుమారుడా ఏ ఆయుధము నీ ముందు నిలబడతా నా కుమారుడా ఇదే యెహోవా వాక్కు Thank you, Holy Spirit. మాట్లాడింది అయ్యా మాట్లాడింది అయ్యా విరోధములన్నిటిని మార్చివేస్తున్నందుకు అయ్యా సంఘానికి సేవకి వ్యతిరేకంగా ఆత్మకాలకు చేస్తున్నాను ప్రతి దాన్ని నేను ముళ్ళబాటు తోసివేస్తున్నది కొందరు
అయ్యా సంఘం కట్టన పని చేసిన దురాత్మను కాల్ చేసినందుకు వందనాలయ్యా. అయ్యా మంత్రి కట్టుబడి చేసిన దురాత్మను నేను కాల్ చేసినందుకు వందనాలు. ఇచ్చేవాళ్ళు ఎవరు చేసిన దురాత్మను కాల్ చేసినందుకు వందనాలు. అనుకునే వాళ్ళకి ధనం లేకుండా చేస్తున్న దురాత్మను కాల్ చేసినందుకు వందనాలు. పాటించిన నమ్మదగ్గర లేదు. బలమైన అభిషేకము మధ్యలో విడుదల చేసినందుకు అయ్యా నీ వాక్కును విడుదల చేసినందుకు వందనాలు. అయ్యా నా బిడ్డలు ప్రభావం ఆత్మలో నింపుతున్నందుకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రవచన వాక్యంతో నింపుతున్నందుకు వందనాలు. బిడ్డలందరికీ విడుదల కలగాలయ్యా. బిడ్డలందరూ రోడ్డులో ఉండాలయ్యా. అయ్యా ఎవరి గడని దుఃఖం పడతాయి. అమ్మవారి చేతుల్లో బంధించబడి అయ్యా నా బిడ్డలందరూ కలగాలి. అయ్యా శక్తుల నుంచి విడుదల కలగాలయ్యా. అయ్యా చేతబడి విడుదల కలగాలయ్యా. అయ్యా దురాత్మ శక్తుల నుంచి విడుదల కలగాలి. ఈ ఆమారం చెవులు కూడా అడ్డుకుంటున్న దురాత్మలు కాలిపోవాలి. ఈ ఆమారాలు ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా రోగాలు అయిపోయిపోవాలయ్యా. కుటుంబంలో సంతోషం ఉండాలి. కుటుంబాలు రక్షించబడాలయ్యా. బిడ్డలు ఎంతో కష్టాలతో వస్తున్నారు. అయ్యా కొందరికి జరుగుతున్నాయి, కొందరికి జరగట్లేదయ్యా. అయ్యా జరగబోతున్న కారణం ఏంటో వాళ్ళకి బయలుపోతున్నారు. అయ్యా ఇది జరగబోవడానికి కారణం ఏమనుంటే వాళ్ళు బయలుపోతుంది. మారే వేసుకోవడానికి కులబడతాయి, విడిచిపెట్టడానికి కులబడతాయి. ఇచ్చే బ్రహ్మ అయ్యా ఇదిగో నిన్ను బట్టి మరి వాడుకుంటూ బ్రహ్మ నువ్వు చెప్పుకుని వాడికి లోబడి అప్పుడు విడిచిపెట్టినట్టు బ్రహ్మ. దేశాన్ని విడిచిపెట్టినట్టు బ్రహ్మ. అయ్యా మేము విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు కానీ ప్రభు ఇది వాళ్ళు మాత్రంగా కాకుండా ప్రభు అది నేను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఎన్నో కష్టాలయ్యా, అప్పుల్లో ఇరిగిపోయినారా కుటుంబంలో ప్రభు ఎవరో చెప్పడం చేస్తారో తెలియని పరిస్థితులు అవుతారయ్యా. బిడ్డలు ఎంతో కన్నీరు విడుస్తున్నారయ్యా. ఆటంకాలు పోతున్నాయి ప్రభా. ఎరుకోగోడలు నిలిచిపోతున్నాయ్యా. ఎర్ర సముద్రం అంటే సమస్యలతో ప్రభా ఎనుక పర్వ తరుగుతూ వస్తున్నారయ్యా. ఒక పక్కన అనారోగ్యం అయ్యా, ఒక పక్కన అప్పులయ్యా, ఒక పక్కన కుటుంబ సమస్య, ఒక పక్కన బిడ్డల సమస్యలయ్యా. తట్టుకోలేకపోతున్నారు ప్రభా. గుడ్డులు పగిలిపోతున్నాయి అయ్యా. ఇదిగో ప్రభు జీవిస్తున్నారే కానీ ప్రభు సంతోషం లేదు. మానవులుగా ఉన్నారు కానీ భూమి మీద ప్రభు ఆనందం లేదయ్యా వాళ్ళకి. ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మా తండ్రి నీవే కదయ్యా. నీకు తప్ప ఎవరిని అడగలయ్యా. మేము ఎవరు చెప్పి ఎగతాలు చేస్తారయ్యా. ఎవరి దగ్గరికి తక్కువ చేస్తుంటారు. మా తండ్రి నీవే కదా తండ్రి. నేను అడుగుతున్నానే ఈ నెలలో కాడు అన్ని విరిగిపోవాలి ఇస్తున్నాము ప్రభు. అయ్యా ఆరోగ్యంగా కానీ కాడు రావాలయ్యా. అనారోగ్యమైన కాడు విరిగిపోవాలయ్యా. ప్రతి రోగం వల్ల ఏమైపోవాలయ్యా. ఆర్థిక సమస్యలు కాడి విరిగిపోవాలయ్యా. అప్పిచ్చేవారు కూడా అప్పు తీసుకున్నారు కొట్టకూడదు ప్రభు. అప్పులన్నీ కొట్టివేయబడాలయ్యా. అయ్యా ఒకవేళ ఎవరి దగ్గర తీసుకొని ఉంటే ప్రభు మేము కట్టలేమన్నా కానీ ప్రభు వాళ్ళ పరిస్థితులు మీరు మార్చండి అయ్యా. మార్చండి ప్రభు. అయ్యా ఎంతమంది సొంత గృహాలకు ఏడుస్తున్నారు వాళ్ళకి సొంత గృహాలు దయచేయండి. ఇవాళ కొరకు ఏడుస్తున్నారు ఇవాళ దయచేయండి అయ్యా. జాబులు కొరకు ఏడుస్తున్నారు జాబులు దయచేయండి. పిల్లల కొరకు ఏడుస్తున్నారు పిల్లలకి దయచేయండి. ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసి గుడి నొప్పి ఎంతమంది బాధపడుతున్న వాళ్ళకి స్వస్థతను దయచేయండి.
ఆయాసంతో ఎంతమంది బాధపడుతూ ఆయాసం నుంచి విడుదల ఇచ్చే బిడ్డల కొరకు ఎంతమంది కన్నీరు వీడుతున్నారు తల్లులు ప్రార్థన ఆలకించి కార్యం జరిగించాయి. ఎంతమంది చదువుతున్నారు, మంచి చదువు మంచి జాబులు పెడతా ఇచ్చాడు అయ్యా. మా అత్తమ్మని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక అక్కడి దాకా బండించి తీసుకురండి అయ్యా. అప్పుడు నీ కొరకు వాడబడాలి ప్రభువా. కార్యం జరిగించే దూరం దూరం ప్రార్థన చూస్తున్నారయ్యా. అయ్యా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారయ్యా ప్రభా. 130 కిలోమీటర్లు చూస్తున్నాడు ప్రభు తమ్ముడు. అయ్యా 20 కిలోమీటర్స్ కొంతమంది వస్తున్నారయ్యా. అయ్యా వేరు వేరు ఊరు నుంచి వస్తున్నారయ్యా. తల్లి దగ్గర నుంచి నువ్వు పంపిస్తున్నావు ప్రభు. ఇక్కడ నాకు రాకూడదు మహిమ నీకు రావాలి అయ్యా. ఎవరికి నాకు మహిమ రాకూడదయ్యా. ఆ మహిమ నీకే రావాలి. మాట్లాడేవాడు నీవయ్యా. ఈ ప్రాంతంలో ఎన్నుకున్నావు. ఎంతో మంది దైవజనులు ఉన్నా కానీ ప్రభా ఈ మారుమూల ప్రాంతంలో తీసుకొచ్చి ప్రభా ఇవో పాములు తేళ్లు ప్రభా భయంకరమైన స్థితిలో నిలబెట్టినా గాని ఏ అపాయం రాకుండా కాపాడుకుంటూ ప్రభా 7 సంవత్సరాలు దాచావయ్యా. సాతాను లేపడాలని చూస్తున్నప్పటికీ ప్రభా నీ అట్టుకట్టు వేస్తున్నావు. నాతో నువ్వేమైతే చేయించుకోవాలనుకుంటున్నావో అవన్నీ నువ్వు చేయించుకో ప్రభు. మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూడాలి ప్రభు. మనుషుల మాట చూడకూడదు ప్రభు. నీ వైపు చూస్తే ఎక్కడ కూడా నాకు దాయిచ్చే అయ్యా. మీతో చెప్పుడుది చేయడం విధంగా ప్రభా నువ్వు చెప్పింది ప్రతిదీ చేయడానికి కృపను మీరు దాయిచ్చే అయ్యా. ఇదిగో ఆకుని మండలంలో ఒక రివాల్వర్ తీసుకురావాలి ప్రభు. ఆకివీరు 17 గ్రామాల్లో ఒక రివాల్వర్ తీసుకురావాలి. తప్పిపోయిన కుమారులు తిరిగి రావాలి ఇస్తున్నాము. పడిపోయిన వాళ్ళు లేవనెత్తాలి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా అనేక ఆత్మల ప్రభు నీ వైపు త్రిప్పే వ్యక్తులుగా మన సంఘాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. మాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, ఏమవుతాయి అవి పేరు ప్రఖ్యాత మాకు అవసరం లేదు ప్రభా. నీ కొరకు రోషంగా జీవించే సంఘముగా మా సంఘాన్ని లేవనెత్తాం. రోషంగా ప్రార్థన చేసే ప్రార్థన పనులుగా మా బిడ్డలు లేవనెత్తండి. ప్రార్థన పనులుగా మీరు లేవనెత్తండి. వాక్య పనులుగా మీరు లేవనెత్తండి. ఆత్మ ఎదుగు బిడ్డగా మీరు లేవనెత్తండి. కొరత లేని ఆత్మ పొందుకునే సంఘంగా లేవనెత్తండి అయ్యా. వచ్చినప్పుడు ప్రభా సర్వాత్ర సంఘముగా నీ ఎదుట నిలబడే సంఘముగా 4 ఆత్మలున్నా కానీ ప్రభా నీ వైపు నువ్వు ధైర్యంగా నిలబడే సంఘముగా నీ కృపను మా సంఘానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రార్థిస్తున్నానయ్యా, ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మా అవసరాలన్నీ నీకు తెలుసు. నేను చెప్పకముందే నీకు తెలుసు ప్రభా. ఆ సంఘానికి ఏ అవసరమే నీకు తెలుసు. మీటింగ్ ఏ అవసరమే నీకు తెలుసు. ఏమి కొనాలో నీకు తెలుసు. అయ్యా ఇదిగో మినిస్ట్రీకి వెళ్ళడానికి 10 గ్రామాలకి ఏం కావాలో నీకు తెలుసు. నీ వైపు చేతులు ఎత్తుతున్నావు. మందిరం కట్టడానికి ఏం కావాలో నీకు తెలుసు. అవన్నీ నీవు ఇస్తున్నావు, మేము నమ్ముతున్నాం ప్రభు. కాలంలో నీవు ఇస్తున్నావు. నీ కాలంలో మాకు సమకూరుస్తున్నావు. నీ కాలంలో సమస్తము చేస్తున్నావు. మా ఆలోచనలొద్దయ్యా, మా తలంపులొద్దయ్యా. నీ ఆలోచన నీ తలంపుల ప్రకారమే సమస్తమును జరిగించిన గాక. తండ్రి నీ కొందనాలు ప్రభువా. ఈరోజు 7 సంవత్సరాలు ఎన్నడూ జరగని విధంగా ఒక ఫ్రెష్ ఫైర్తో, ఒక నూతన అగ్నితో అయ్యా ఇదిగో నేను ప్రభా ఒక ఎరిమి లాంటి అనుభవం నాకు దయచేశావు ప్రభా. ప్రతిరోజు నా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. నా కన్నీటికి నా బిడ్డల విషయంలో జవాబులు ఈ నెలలో నేను నవంబర్లో 1వ తారీఖు అడిగి పెట్టేటప్పటికి నా బిడ్డల సాక్ష్యాల మీద 100 సాక్ష్యాలు వచ్చును గాక. 100 సాక్ష్యాలతో నీ నామాన్ని మహిమపరిచే సంఘముగా లేపబడును గాక. నేను అయ్యా ఏ డినామినేషన్ ఉన్నా, ఏ సంఘస్థులైనా కానీ ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు న్యాయము తీర్చే దేవుడు. అందరికి నువ్వు న్యాయము తీర్చును గాక. దూరదేశంలో ఖత్తర్, మస్కట్, అబుదుబై, బెహరాన్ అయ్యా వీరవర్యాలు ఎక్కడి నుంచి చూస్తున్నా కానీ ప్రభా వారికి ఈ నెలలో అక్టోబర్ నెలలో విడుదల సమీపించును గాక. రోగాల మీద సమీపించును గాక. ఆర్థిక పని మీద సమీపించును గాక. ఇచ్చిన డబ్బుల మీద అయ్యా విడుదల కలుగును గాక. రావాల్సిన ధర్మంతా నా పైసలతో వచ్చును గాక. దూరదేశం బిడ్డలు దీవించండి, మీరు ఆశీర్వదించండి. రాజశిష్టిని అలాగే ఇంటర్నేషనల్ గ్రూపులు, జేజీ ఇంటర్నేషనల్ గ్రూపులు, జేసీ జబరన్ గ్రూపు ప్రతి గ్రూపులుగా మీరు దీవించండి. సాయంకాలం జరగబోయే ఆ మీటింగ్లుగా మీరే తోడుకుండమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
అందరం కలొకసారి అలాగే మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి. యేసయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు. మనుషులు నమ్మాను, మోసపోయాను. ఇక్కడి నుంచి మనుషులు నమ్మనయ్యా, నిన్ను మాత్రం నమ్ముతా. 108వ కీర్తన 12వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం ప్రకారము, మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మన రక్షకుడు విమోచకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరి కనబరిచిన మీద పనిచేసిన బిడ్డలకి, గుమ్ముల నుంచి వచ్చిన బయట బిడ్డలకి, మరి టేక్ సెట్ పంపించిన బిడ్డలకి, అలాగే చిన్నకామ నుంచి వచ్చిన బిడ్డలకి, చెరుకుమల నుంచి వచ్చిన బిడ్డలకి, తాళపూర్ నుంచి వచ్చిన బిడ్డలకి, అలాగే మాదిగ నుంచి వచ్చిన బిడ్డలకి, సమతల నుంచి వచ్చిన బిడ్డలందరికీ కూడా, అలాగే లేవులో చూసిన వేరే వేరే ఎక్కడి నుంచి చూసిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట మా తరపున, మా సంఘం తరపున ప్రత్యేక వందనాలు, మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నీకు విడుదల, ఈ రోజు నీకు విడుదల, ఈ రోజు ఒక నూతన అగ్ని నీ మీదకు రాబోతుంది. ఈ రోజు ఆ అగ్నిలో సమస్తము కాల్చివేస్తున్నాడు, సమస్తమును కాల్చివేస్తున్నాడు. ఒక నూతన వ్యక్తిగా నేను వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళబోతున్నాను. నేను ఒక ఫైర్, నేను ఒక ఫైర్. నన్ను చూస్తే దెయ్యాలు గడగలాడతాయి, నన్ను చూస్తే రోగాలు గడగలాడతాయి, నన్ను చూస్తే లోకము భయపడతారు, లోకము భయపడతారు. ఈ బిడ్డ దేవుని బిడ్డని సాక్ష్యం ఇవ్వబోతున్నారు, నా కొరకు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు దైవజనుడు నెమలి రాజు గారు రావాలి, కానీ ఆయన రావాలని అన్ని కడ కారు అన్ని కడ సంసిద్ధం చేసేసుకున్నాడు. మరి 10:45 నిమిషాలకి ఆయన చేసిన ఫోన్ ఏంటంటే, అన్నా రావాలని అన్ని సిద్ధపడ్డారు, మరి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? రాలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటే ఆ దైవజనుడు చాలా ఫైర్తో ఉన్న వ్యక్తి, భయంకరమైన చేతబడి శక్తుల మధ్యలో చేస్తున్న వ్యక్తి. ఆయన నెమలని వరంగల్ దగ్గర నెమలని ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఆ దైవజనుడు మరి దేవుని ప్రణాళిక ఏముందో మనకైతే తెలియదు. ఆ దైవజనుడితో పాటు కేరళ ప్రవక్త నిజ్జు మ్యాథిస్ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన చాలా సార్లు మనకి చెప్పిన మాట ఏంటంటే, ఒక పొలం ఉంటుంది, ఆ పొలంలో మీరు స్థలం తీసుకుంటారు, అక్కడికి నిప్పుకోళ్ళు స్తుతించినట్టు ఒక మెగా మందిరాన్ని నువ్వు కడతావు, నీకు అనేక మందిని దేవుడు నడిపించబోతున్నాడు అని ఆయన కేరళ వెళ్ళినప్పుడు ప్రవచించారు. అసనగూడెం వెళ్ళినప్పుడు నాయన జోష గారి దగ్గర ప్రవచించాడు. ఒక రోజున నేను ఇలాగే కూర్చుంటే ఆయన నేను అన్నా, నిజంగా నువ్వు నన్ను పిలిస్తే సేవకి ఆయన నన్ను పిలవాలా, ఆయన నన్ను పిలవాలా అని ఆసనగూడెంలో నేను అక్కడే కూర్చున్నాను. ఆయన స్టేజ్ మీద ఉన్నాడు, పాస్టర్లతో పక్కన కూర్చున్నాం. మొదటి రోజు వెళ్ళలేదు, 2 రోజు వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, శాంసన్ అన్నాడు. అక్కడ శాంసన్ ఎవరు లేరు, ఒక్కనే. నువ్వు అనుకుంటున్నావు శాంసన్ ఎవరంటే లేచా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు నిజంగా నన్ను పిలిస్తే నన్ను పిలవమని అడుగుతున్నావు, ఈ రోజు నువ్వు నన్ను పిలవాలి అని నువ్వు అడుగుతున్నావు. ఇదిగో నీ భార్య మీద ప్రార్థన అభిషేకం ఉంది, నీ భార్య ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేన్. నీ భార్య కొంచెం లావుగా ఉంటది, బొద్దుగా ఉంటది, ఇదిగో నువ్వు వచ్చేవు, నీకన్నా బలమైన అభిషేకము నీ భార్య మీద ఉంచాను. అలాగా ఆ దైవజనుడు ఆ ప్రవక్త మాట్లాడాడు. అప్పటి నుంచి పరిచయం ఈ రాజుగారితో. హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన ఒకసారి కేరళకి వెళ్తే, నేను ఆకివీడు ఆ కేరళను ఆసరపల్లి పెడితే మరి గుడివాడు ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆకివీడు రావాలి అని అన్నాడు. ఆయన నేను ఆకివీడు రావాలంటే మనకేం లేదు, స్తోమత లేదు, మందిరం కాదు. ఆయన రావాలంటే ముందు స్తోమత ఉండాలి. అంటే పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలా, స్టేజ్ వేయాలా, ఎక్కడ పెడతాం, హై స్కూల్ గ్రౌండ్ లో పెట్టాలా,
పర్మిషన్స్ కావాలా, భారీ ఎత్తున పెట్టాలా, దానికి కావాలంటే కొన్ని లక్షలు అవుతాయి. కానీ ఆ స్తోమత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె దేవుని చిత్తముతో వచ్చే సంవత్సరం మనం జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఉంటది అని చెప్పి దాన్ని బుల్డోజర్లతో తవ్విస్తావు. బుల్డోజర్ వచ్చి దానికి పొక్కులు వచ్చి నీకు అన్ని సరిచేస్తాన విధంగా ఆ మట్టి గానీ అన్ని కానీ చెట్లని కూడా అయ్యే చేసింది. ఏసునామటువంటి దైవజనుడు మరి ఆ ప్రవక్త మన ఆకుడికి వచ్చును గాక. ఆమేన్. ఆకులకు రుణాలు వచ్చును గాక. మరి దేవుడు అందుకే ఆయనతో పాటు రావాలని ఒక ఆపేడేమో. ఏసునామలో రాజుగారి కాడ స్వస్థత జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ 2 సార్లు మేము కేరళ వెళ్ళినప్పుడు కాడ ఒక ప్రవక్త అన్నాడు, మీ కుటుంబానికి పరలోక తాళం చెవి ఇచ్చాను, ఒక తాళం చెవి మీ కుటుంబానికి ఇచ్చా. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే మత్తయి 18:18 ఉంటుంది. మీరు పరలోకంలో ఏది బంధించబడుతుందో అది బంధించబడుతుంది, ఏది ఇప్పబడుతుందో అది ఇప్పబడుతుందని పేతురికి తాళం ఇచ్చాను అంటాడు. ఆమె అందుకే మీరు చూడండి, యేసురాజు గారు యేసురాజు ఎందుకంటాడంటే ఈ నోటుతో పలికితే జరిగిపోతుంది అంటాడు. అది కీడైనా హల్లెలూయా. అందుకు నేను ఎవరిని ఏమనుకుండా ఒకవేళ తప్పు చేసినా ఉప్పు చేసినా ఒకప్పుడు నేనని వాడిని, ప్రభా నువ్వు నా నీతిమంతుల్ని చెప్పండి పాపుల్ని చూసే దేవుడు కదా, నువ్వు ఎవరికి తీర్పిస్తో ఇచ్చుకో. నేను ఎవరిని మనుషులతో మాట్లాడుతూ మానేస్తాను, నీతో మాట్లాడుతూ ప్రారంభిస్తాను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం నిన్నటి దిన నా సంవత్సరం గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఒక నూతనమైన ఆత్మతో నింపబోతున్నాం అన్నాడో లేదు, వచ్చేసింది. ఇలా నిన్నే చెప్పాడు, ఆత్మలో ఇంకెదగబోతున్నాను అన్నాడు. ఆ మాటలు చెప్పాడు అంతే. ఈ రోజున ఎన్నడూ జరగని విధంగా మరి ప్రార్థన జరిగింది, మరి ఆరాధన జరిగింది. అది మనం ఆరాధన అనుకున్నాం, మనం అసలు నిజంగా పాట పాడదాం అనుకున్నాం అంతే. కానీ ఆ ఆరాధన ఆయన అన్నాడు, నువ్వు ఎక్కడ నిలబడినా ఒక ఫైర్ వస్తుంది ఇంకా నుంచి. ఆ ఫైర్కి ఏది కాడ నిలబడలేదని ఆ ఏ మాట అయితే చెప్పాడో ఇక మరి ప్రవచనవాకంగా అక్కడితో దేవుడు ఉండి మాట్లాడాడు. ఆమె చెప్పకూడదు దేవునామాన్ని మనం పడుతున్నాం. హల్లెలూయా. అందుకు ప్రవక్తలను నమ్మండి. అందరిని అంట్లా నేను ప్రవక్తల్ని నమ్మండి. ఆ ప్రవక్త వాక్యానుసారంగా ఉన్నాడా లేకపోతే లోకానుసారంగా ఉన్నాడా, చర్మం కూడా వచ్చిన ప్రవక్త అని మనం ఆలోచించి మందిరాల కాడ వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తుకుంటూ మనము వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రోజు అక్కడికి నేను ఎక్కడికి వెళ్ళవలసినంటే తెలుసా, బెల్లంపల్లి వెళ్ళవలసిన వాడిని ఇక్కడికి పంపించాడు ఆయన. అందుకే ఆమెకు ఏం తీసుకొచ్చాడు, లో బీపీ తీసుకొచ్చాడు, నాకు హార్ట్ అటాక్ తీసుకొచ్చాడు. అవి 2 కాకపోతే తగ్గేసుకుంటా నేను ఒక నలుగురు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి అంటే దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు వర్తమానం ఏంటో తెలుసా, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతని దృష్టికి నీచుడును అసహ్యుడును కదనండి. చదవండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. అతడు అంటే ఎవరు? యేసయ్య. ఆమేన్. నేను అంటాను, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుండొచ్చు, దర్శనం ద్వారా నీతో మాట్లాడుండొచ్చు, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడుండొచ్చు, ఒక ప్రవక్త ద్వారా నీతో మాట్లాడుండొచ్చు, ఒక పాస్టర్ ద్వారా నీతో మాట్లాడుండొచ్చు. నేను ఇలా చేస్తాను, ఇలాగ నేను చేయబోతున్నాను అని నీతో మాట్లాడుండొచ్చు. అందుకు ఆ మాట ఇచ్చింది ఎవరంటే ప్రవక్తగా నిలబడిన శాంసన్ జోషువా కాదు, ప్రవక్తగా నిలబడిన నిజు మ్యాథ్స్ గారు కాదు, ప్రవక్తగా నిలబడిన శాంసన్ గారు కాదు, శాసనం చేస్తున్న నెమలి రాజు గారు కాదు. ఎవరు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈరోజు మీరు ధన్యులు. ఎందుకంటే ఈ వాక్యము చాలా మందికి అవసరం. కానీ వాళ్ళ అవసరతలను బట్టి కొందరేంటో పెళ్లిళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, కొందరు షాపింగ్కి వెళ్ళి ఉండొచ్చు,
కొంతమంది ఈ లోకమైన కార్యాల కోసమే ఉండొచ్చు. హల్లెలూయా. కానీ మీరు అన్ని వదులుకొని ఎంతో దూరం నుంచి 130 కిలోమీటర్ నుంచి కానీ 20 కిలోమీటర్ నుంచి 40 కిలోమీటర్ నుంచి అనేక ప్రాంతాల నుంచి మీరు వచ్చారు కదా. వచ్చిన ప్రయాసం దేవుడు వ్యర్థం చేయడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఒక మాట ఇచ్చాడు మీకు, ఏంటో తెలుసా? నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాను, నీ ఆరోగ్యాన్ని నూతనపరచబోతున్నాను, నూతనమైన అగ్నితో నింపబోతున్నాను. ఆమేన్. మాట ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మాట ఇచ్చింది సామ్సన్, జోషువా కాదు. అందుకే ఇక్కడ మాట ఏంటో తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. ఆమేన్. ఏంటి నష్టం ఏంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చాడు ఏమనంటే, ఈ లోక ప్రజల కోసము నువ్వు మరణించాలి నా కుమారుడా, నీ మరణము ద్వారా నేను లోకాన్ని జయిస్తాను, అది పాపులందరూ కూడా రక్షించబడాలి అని అంటే నువ్వు మరణమవ్వాలా, నువ్వు మరణమవ్వాలా అని తన కుమారుడికి చెప్పాడు తండ్రి. ఆ మాట తన కుమారుడు చచ్చిపోతాడని తెలుసు, తన వల్ల తనకి నష్టం ఉందని తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి, నీ కుమారుడు సేవకేమంటే ఇవ్వలేకపోతాను, నీ కుమారుని వాయిద్యాలు రమ్మనంటే రాలేకపోతాను, నీ కుమార్తెని పరిచయం చేయడానికి రమ్మంటే రాలేకపోతున్నావు, వంట చేయడానికి రమ్మన్నాను రాలేకపోతున్నావు. కానీ ఆయన కుమారుడిని నష్టము కలిగింది ఏంటి? తన ప్రాణం పోతుంది. ఎవరు ప్రాణం? ఇష్టముగా ఉన్న కుమారుడు ప్రాణం పోతుంది. అయినా అప్పటికి ఆయన మాట తప్ప. అందుకు ఆయన మాట తప్పలేదు కాబట్టి పాపులైన నీవు నేను రక్షించబడి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకవేళ కనుక మాట తప్పినోడైతే కనుక ఈ రోజు నీ పాప జీవితం అలా ఉండేది. ఆమేన్. నీ మురుగు జీవితం అలాగే ఉండేది. నువ్వు రక్షించబడేదాని కాదు. ఈ రోజు పరలోకానికి మనం టికెట్ కొనుక్కోవడం కాదే పుస్తకాలవునా కదా. మనం చేసిన పాపాలను బట్టి మనకి క్షమాపణ ఉంటుందా? ఒకవేళ నువ్వు చేసిన పాపాలను బట్టి నీ బంధువులు క్షమించగలుగుతున్నారా? ఎందుకు ఒక దగ్గర 2,000 తీసుకొస్తా, లేకపోతే నాన్న బూతులు తింటాం. ఆమేన్. అవునా? 2,000 వచ్చారు, ఏమో ఇల్లు రావాలేం కట్టరు, కానీ 2,000 తీసుకొని ఇవ్వకపోతే చెప్పండి. ఉదయకాలం ఒక సంభాషణ జరిగింది నా వివాహ విషయంలో దైవచంద్రులు తన మేనత్త ఒక 3 సెంట్ల స్థలం ఇచ్చింది. అది మేము ఏం చేసామంటే రాష్ట్రం గారు తమ్ముడికి మా మామయ్య గారు అడిగితే ఇచ్చేసాం. ఎందుకు ఇచ్చామంటే ఇద్దరు కూతుర్లేదు, ఇద్దరు కూడా కూతుర్లేదు, ఆడికన్నా నా దగ్గర రక్షించబడ్డారు. ఆమె ఎల్లారానికి వస్తారేమో అని చెప్పేసి అనుకుని మనసులో అనుకుని ఇచ్చేసాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ మందిరాన్ని కట్టు, ఆమె జ్ఞాపకార్థంగా దాన్ని నిలబెట్టు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే దాన్ని అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్పారు, అమ్ముతే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి అక్కడ మందిరం కడతాం, ఒకవేళ స్థలం మీదైనా కానీ మీకు ఇచ్చేసే మీదే తీసుకోండి, కానీ ఎల్లారి అక్కడికి వస్తే స్థలం మీకే ఇచ్చేస్తాం, కానీ ఇప్పుడు మాత్రం మందిరం కడతాం. ప్రతి నెల ఒక మీటింగ్ జరిగింది. మీరు వచ్చినా రాకపోయినా అక్కడ దేవుడు పెట్టమన్నాడు, అక్కడ పెడతాం. అది హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటి పరిచయం అక్కడే ప్రారంభమైంది. ఆమె హల్లెలూయా. మరలా నా దేవుడు ఈ నెల నుంచి అక్కడ తీసుకెళ్ళబోతున్నాడు. ఆమె మరలా అక్కడ ఏదో రివైవల్ తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు దొడ్డుపట్ల పెట్టి 28వ తారీఖు మీటింగ్ తర్వాత కూడా ప్రతి నెల విడుదల కొడుకు దొడ్డుపట్ల జరగబోతుంది. ఆమె హల్లెలూయా. దేవుడు 5 సెంట్ల స్థలం ఇచ్చాడు నాకు. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు కూడా మేము నా తమ్ముడికి కానీ నా చెల్లి కానీ ఎక్కడెక్కడ బాధ కలగకూడదని తండ్రి లేడు కాబట్టి, తండ్రి స్థానంలో నేనున్నాను కాబట్టి అవి అమ్మేసి వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేసి తర్వాత నేను పెళ్లి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత అన్ని పంపించిన వారి కడ ₹1 కడ వాళ్ళకి అప్పు లేకుండా చేశాను. ఎందుకు? నాకు నష్టం. ఈ రోజున అదే 2 ఎకరాలు ఉంటే 2 కోట్లకి సంబంధించిన వారసు. అందుకే నష్టం కలిగిన నా మాట ఇచ్చే నా అమ్మకి ఏమని అంటే, నా తమ్ముడిని నా చెల్లిని ఎన్నడకాడ కష్టపెట్టను. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ఆనందం ఉండాలి. నేను బాధపడతా పర్వాలా, మరి ఏసీ కోసం తన తండ్రి బాధపడుంటాడు. కుమారుడిని ప్రాణం ఇచ్చేస్తుంటే ఏ తండ్రికి బాధ ఉండదు? బాధపడు. అలాగే నేను బాధపడ్డాం, కానీ నా తమ్ముడికి నా చెల్లి ఇంతవరకు ఎప్పుడు కూడా బాధ పెట్టాలి. హల్లెలూయా. ఈ రోజు అనుకుని చెప్పాను ఇక్కడ,
నీకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని ఈరోజు ఆపరేషన్ గట్టి మీద ఉన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అది ఇక్కడ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మరలా వాడి కుటుంబం కట్టబడుతుంది. దేవుడు వాడిని కూడా సేవలో ఉన్న దేవుడు నడిపించను గాక. ఎవరైతే అన్నారో వాళ్ళు తలన్న దేవుడు దించి అదే గ్రామంలో విడుదల కొడుకులు పెట్టబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ విడుదల కొడుకు పెడితే ఏమవుతుందంటే, ఈ స్వస్థత జరిగితే ఏమవుతుందంటే ఆ దెయ్యాలను వచ్చి మా ఇంటి మీద తిరుగుతాయి. అందుకు దైవజనులోనికి వెళతాయి, పిల్లల్లోనికి వెళతాయి, మా తల్లిలోకి వెళతాయి, మా తమ్ముడు కుటుంబంలోకి వెళతాయి, మా చెల్లి కుటుంబంలో కాడ వెళ్తాయి. ఎందుకంటే తెలుసా, మీరు ప్రార్థన చేయకూడదు. మీరు ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి. ఆమేన్. నేను చెప్పాను కదా, ఏమా నువ్వు ఇంకొకరు ఎవరు ఉంటే 4 ఫోన్లు తీసుకుని ఏదో ఒక గంట సేపు సంఘము గురించి మా కొరకు మీరు ప్రార్థన చేస్తే రివైవల్ ఆకులు రాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఇంక డిస్టర్బెన్స్ ఉండవు. ఈ అనారోగ్యాలు, ఈ గుండె నొప్పులు, ఈ లో బీపీలు, పిల్లలు చిల్లర పనులు చేయటము ఇవన్నీ ఉండవు. మన బ్యానర్ పెడితేనే చెప్పేశారు. ఇక్కడ ఆ బ్యానర్ దగ్గర పంపించింది. ఇక్కడ చెప్పారేమో గాని అక్కడ రివైవల్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ అదే నా స్టేటస్ లో పెట్టా. ఎవరు రాపినా, ఎవరు అడ్డం వచ్చినా దేవుడు పిలుచుకుంటే ఎవరు ఆపలేడు. ఆమేన్. హల్లెలూయా. భార్య సహకరించిపోయినా, బిడ్డలు సహకరించిపోయినా, రక్తసమ సహకరించిపోయినా, సంఘం సహకరించిపోయినా, ప్రపంచమే సహకరించిపోయినా యేసయ్య నాతో ఉంటే నా దేవుడు ముందుకు సాగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు నష్టం కలిగిన వారు ఎలా ఉండాలి? దేవుని దగ్గర ఇచ్చిన మాట తప్పకూడదు. నష్టం కలిగింది మనకి, కొన్ని చంపుకోవాలా. ఆమేన్. నేను ఒక మాట విన్నా ఒక దైవజనుడితో. ఆ దైవజను అంట సంఘము కొరకు ఎంతమంది బంగారాన్ని దెబ్బీలు వేస్తాను అడుగుతారు, ఎంతమంది స్థలాలు ఇస్తారు దేవుని కొరకు అని. అంటే ఇవన్నీ ఎక్కడ పాస్టర్ గారిని అడిగాను. తర్వాత దిగి వచ్చిన తర్వాత ఎండి ఎవరిదే? నాది. బంగారం ఎవరిదే? నాది. సమస్త భూమి ఎవరిదే? నాది. ఇచ్చింది ఎవరికి? నేనే కదా. నా కొరకు ఎవరైతే త్యాగం చేస్తాడో వాళ్ళకి నేను అనేక రెట్లకి ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అని స్థలం గురించి చెప్తాడంట, తర్వాత బంగారం గురించి చెప్తాడంట, తర్వాత సమయాన్ని ఎవరు కేటాయిస్తారు? హల్లెలూయా. సమయాన్ని ఎవరు కేటాయిస్తారు అని చెప్పినప్పుడు ఆయనకి ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు ఆయన 2 సంవత్సరాలు చెప్పి హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు వచ్చిన కాணிక ఎంతంటే ఒకే కుటుంబం, పేద కుటుంబము 25 లక్షలు ఇచ్చిందంట ఇప్పటి వరకు. నిన్న మీటింగ్ కి ₹1,00,000 స్పాన్సర్ చేశారు. లేని కుటుంబం అని అన్నాడు. లేనప్పుడు ఇచ్చినప్పుడే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆమె అని ఎవరి గురించి చెప్పారంటే పేద ఎదురాల గురించి చెప్పారు. వాళ్ళందరు కోట్లు ఉన్నాయా, వాళ్ళు ఏదో తీసేసారు. ఏమో ఉన్నదంతా కూడా జీవనోపాధి తెచ్చేసి వాళ్ళు లేక అప్పటికీ 30 లక్షల అప్పు ఉందంట. ఎవరో ₹1,00,000 వేసినానికి 30 లక్షల అప్పు ఉందంట. చెప్తే సన్న అయిపోయిందండి. మనం ఏం చేస్తాం? మనం చాలా లోలో ఉంటాం. వాళ్ళు అలా చేస్తుంటే అంట దేవుడు ఇంకా 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 వాళ్ళని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళారట. అప్పుడు అన్నారంట దేవుడు, ప్రభా వాళ్ళు అప్పులు ఇస్తున్నారు కదా ప్రభా, ఏంటి నాయన అని అడిగితే వాళ్ళకి పరలోకంలో నేను ధనం దాచించాను. ఆ మాట అన్నప్పుడు నాకు ఒక అభిషేకం దిగిపోయింది. మరి అంతే కదా, ఈ రోజు మనము బ్యాంకులో ₹1,00,000 పెట్టుకున్నాం, 10 ఎకరాలు సంపాదించాం. లేదు ఈ 4 ఎకరాలు మనం కొనుక్కున్నాం అనుకుందాం, ఓకేనా? ఇది నీ వెనకాల తీసుకెళ్తావా అంటే కానీ అది దేవుడి కొరకు చేసే చూడు, అది మాత్రం అక్కడ మాత్రం సాక్ష్యము ఆయన చెప్పుతుంటే ఆశ్చర్యపోయింది. హల్లెలూయా. మనకు నష్టము కలిగిన దేవుని విషయంలో, దేవుడు మన విషయంలో ఎలాగైతే మాట తప్పకుండా తన కుమారుడు పంపించాడో మనం కాడ ఏం చేయాలా? దేవుని కొరకు మాట తప్పనవాడుగా నువ్వు అంటావు 31st నేను ఈ నెల సంవత్సరం అంతా బైబిల్ చదివేలా,
ఈ సంవత్సరం అంతా ప్రార్థనలో ఉండాలా, ఈ సంవత్సరం ఎలాగైనా రక్షణ పొందాలా, ఈ సంవత్సరం ఎలాగైనా నేను బూతులు మాట్లాడడం మానేయాలా, ఈ సంవత్సరం నేను నా భార్యతో ప్రేమగా ఉండాలా, ఈ సంవత్సరం నా కొడుకులు తిట్టకూడదు, ఈ సంవత్సరం నా కొడుకులు ప్రేమగా చూసుకోవాలి అని అనేకమైన వాగ్దానాలు తట్టిపరిచేస్తాను. అని 10 తారీఖు మధ్యాహ్నం వరకే ఉంటుంది, 10 సాయంత్రం వరకు మాటలు. కానీ ఇక్కడ అంటున్నాడు నా దేవుడు మాట తప్పని దేవుడు. ఆమేన్. ఎందుకు అంటే సంఖ్యాకాండము 23 అధ్యాయము 19 వచనం చూడండి. సంఖ్యాకాండము 23 అధ్యాయము 19 వచనం. సంఖ్యాకాండము 23 అధ్యాయము 19 వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా అనుకోసం ఆయన చెప్పి చేయకుండా ఆయన మాటిచ్చి స్థాపింపకుండా. మన మెసేజ్ ఇదే. అంటే ఆయన మాట చెప్పి చేయకుండా, ఆయన మాటిచ్చి స్థాపింపకుండా. నీకు చెప్పాడు వ్యాపారాన్ని దీవిస్తానని, నీ బిడ్డల్ని బయటికి పంపిస్తానని, తర్వాత నీ బిడ్డలు గొప్ప చదువులు చదివిస్తానని. నాకైతే ఒక గుంపు, ఒక ప్రవాహము, ఒక జాతర, ఒక అనాథాశ్రయము, కొన్ని వేల మందిని ఈ ప్రాంతాన్ని నడిపిస్తానని నాకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన మాట ఇచ్చాడు. ఆమె మాట ఇచ్చిన దేవుడు. ఎందుకంటే అందుకే నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. ఆప్తులైన వారే ఆని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా, ఎవరు ఆప్తులైన వారే ఆని చేయ చూసిన, మిత్రులే నిలవకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండెనా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండెనా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఈ పాట ఒక ఆయన పాడుకుంటున్నాడు. ఆయన ఎవరంటే ఆదికాండము 37 అధ్యాయము 5 నుంచి 8 వచ్చిన. 37 అధ్యాయము 5 నుంచి 8 వచ్చిన. యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా, యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టింది. అతని వారిని చూచి, నేను ఈ కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మన చేనులో పనులన్నీ కట్టుచుంటిమి, నా పనులు ఇచ్చి నిలుచుండగా మీ పనులు నా పను చుట్టుకొని నా పనుకు సాష్టాంగమని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిత్యముగా మమ్మల్ని లేలిదువా, మా మీద నువ్వు అధికారం వగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరంతా పగపట్టింది. ఆమె ఆమె ఎవరికి చెప్పాడు ఈయన?
ఎవరు ఇచ్చారు ఈ కళ? ఏసై ఇచ్చారు. ఏసై ఇచ్చింది నాకులాగా దాచుకోవటం ఏసేపు కళ లేదు, దాచుకోవటం లేదు. చెప్పింది చెప్పినట్టు చెప్పేసాడు. ఇప్పుడు నేను ఎలాగైతే అమ్మా నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా చేస్తున్నావు, ఇలా ఉన్నావు అని ఎందుకు చెప్తామంటే అది ప్రవక్త అభిషేకం. దాచుకోవటానికి ప్రవక్త దాచుకునే బావ వ్యక్తి కాదు, వచ్చిన స్వరాన్ని చెప్పాను. ఇజికియాను సస్తావంటే సస్తావని చెప్పాడు. ఇజికియా ఇల్లు చదువుకోమంటే అర్థమంతే. తర్వాత అవతల వస్తారా రారా మానేస్తారా అనే తర్వాత సంగతి. ఇక్కడ కూడా ఏసేపు అటువంటి అభిషేకమే. అయితే ఏం చేశాడు? వెళ్ళి తన అన్నలందరి కూడా చెప్పాడు. చెప్పి అన్నయ్య అమ్మా ఇదిగో నాకు ఇలా కళ వచ్చింది, ఆ కళలో మీ అందరి కూడా నా పనికి సాష్టాంగం పడుతున్నారు అని చెబితే వాళ్ళు ఏం చేశారు? ఈయన మీద పగబట్టి ఏం చేశారు? కొట్టి గుంతలో పడేశారు. అప్పుడు పాడిన పాటే కష్టకాల ముందు గుండె జారిపోయిన గమ్యమే. గొప్ప పన్నుడికి ఏ గమ్యం ఉంటుంది? ఎవరు చేసింది? ఆప్తులైన వారే. ఎవరు చేశారు? ఈ రోజు నిన్ను కదా మనోలే చేస్తారు. నువ్వు నమ్మినని భార్య చేస్తుంది, నువ్వు నమ్మినని కుమారుడు చేస్తాడు, నేను నమ్మినని స్నేహితుడు చేస్తాడు తప్ప ఎవరో చేయడు. ఎందుకు? నువ్వు దేవుని ఎదుగుతుంటే చూడలేడు. నువ్వు ఆశ్రయించి మరి నువ్వు మందిరానికి వచ్చి తాగుడు మానేసి దేవుని ఎదుగుతుంటే చూడలేక వాడు నానా రకాల నిందలని వేదేస్తారు. ఈ రోజు సేవకుల మీద అదే ఈ ముందు నవ్వుతూ ఉంటాం. ఒక పక్కన కుటుంబ శోధన, బిడ్డల శోధన, ఆత్మీయ బిడ్డల శోధన, ఇది గ్రామ శోధన, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎన్ని ఒకటి కాదు ఎన్నో ఉంటాయి. బట్ ముందు మాత్రం నేను బాగున్నాను అంటాను. అది ఒక తండ్రి అనుభవించే బాధ. అది హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? మనకి బాగున్నా బాగోకపోయినా మన కుమారులు బాగుండాలనుకుని మనం ఆహారం మానేసైనా సరే వాళ్ళు పెడతాం. నేను అంటాను, ఎవరో నిన్ను మోసం చేయరు, ఎవరో నిన్ను బాధ పెట్టరు. నిన్ను ఎవరు బాధపడతారు తెలుసా? నీ వాళ్ళే, నీ తోబట్టులే, నీ రక్త సంబంధులే, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నిన్ను ఇబ్బంది పెడతారు. అందుకు నువ్వు ఆరు మాట నీకేంటి నీతోనే జీవితాంతం ఉంటాను నువ్వంటే లవ్వు పువ్వు అంటారు. తర్వాత ఏం చేస్తారు? పీకి మీద కత్తి పెడతారు, ఇష్టం తాగేదని చేస్తారు. లాస్ట్ ఈ రోజు భర్తలు ఎందుకు మందు తాగుతారంటే ఆ బాధ తట్టుకోలేకే, మనశ్శాంతి లేక ఇంట్లో బయటికి వెళ్ళి వస్తే ఆ గంట సేపటి మందు తాగితే ఆ బాధ మర్చిపోతారు. ఈ రోజు తాగుబోతులు కొట్టడానికి కారణం ఎవరో తెలుసా? అమ్మాయిలే, భార్యలే, ఎవరు కాదు. ఈ రోజు కొంతమంది చనిపోవడానికి కారణం కాడ, భర్తలు చనిపోవడానికి కారణం కాడ, ఈ రోజు రోడ్డు మీద పిచ్చిలేని కారణం కాడ ఎవరంటే ఇంట్లో వాళ్ళే. ఈ రోజు అక్కడ ఏసేపు బాధపడుతుంది తెలుసా? అయ్యో వీళ్ళు నమ్మానే, వీళ్ళ కోసం బతుకుతున్నాను, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళంటే నాకు చాలా ఇష్టమే, నాకు చెప్పింది దేవుడు చెప్పానే, వీళ్ళు నన్ను పగబట్టుకున్నారే, గుంటలో పడేసారే, ఇక నా బ్రతుకు చావటమే అని ఏడుస్తున్నాడు. ఈ రోజు నీ బ్రతికడదే. నువ్వు ఇక్కడ అందరు నమ్మావు, కావాలనుకున్నావు, దగ్గర చేర్చుకున్నావు, ధనం ఇచ్చావు. ఈ రోజు ఏం చేశారు? మోసం చేసి అయిపోయి పెట్టి పారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన మందిగా చెప్తున్నా నీ మాట నువ్వు నమ్మాలి. ఎవరో తెలుసా? నీకు మాట ఇచ్చిన దేవుడు తప్ప మనుషులు నమ్మొద్దు. ఇక్కడ ఇంత సేవ జరగడానికి కారణం తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నా గుండు బాగోపోయినా ఇంత గట్టిగా మాట్లాడటానికి కారణం తెలుసా? నన్ను బ్రతికించాలంటే టాబ్లెట్లు కాదు, నన్ను బ్రతికించేది, నన్ను పుట్టించి ఆయన రక్తంతో కడుగున ఆయన రక్తమే నన్ను స్వస్థపరచాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 17వ తారీఖులో బయటకు వచ్చిన కానించి ఈ రోజు వరకు దేవుని అడిగా, నాకు శ్రమలే, నాకు కొలతలే, నా ఆత్మను నింపుతూ ఇదిగో నా శక్తికి మించిన పరిచర్ని ఒక్క రోజు ఖాళీ ఉండగలదు. పొద్దున ఒక సాటి ఉండాలా, మధ్యాహ్నం ఒక సాటి ఉండాలా, సాయంత్రం ఒక సాటి ఉండాలని అడిగాను. ఆయన ఇస్తున్నాడు, పరిగెత్తుతున్నాను. ఆమె ఈ రోజు వరకు ఒక్క రోజు ఇక్కడ ఖాళీ లేదు నాకు. కొందరు ఖాళీగా ఉన్నా కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు, వాక్యం చదవలేకపోతున్నారు, గంటల సమయం ఉన్నా కానీ దేవునితో గడపలేకపోతున్నారు. రాత్రి 1 గంట అయింది పాలకొండ చర్చిలో. 1 గంట నుంచి 3 గంటల దాకా కన్నీరు విడిచా. ప్రభా నాకు ఈ రోజు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఒక నూతన ఫ్రెష్ ఇస్తాను నాకు అనవసరం.
నువ్వు ఫ్రెష్ ప్రేయర్ ఇవ్వాలా. ఎప్పుడులాగా జరిగింది జరగకూడదు. ఎవరు రావాలా ఆరే రావాలా. ఆమేన్. అది దైవజనురాలైనా పిల్లలైనా ఎవరైనా సరే ఎవరు రావాలో వారే రావాలా. ఎందుకు? ఆయన మానవుడు కాదు. ఆమేన్. ఎవరు? ఆయన మానవుడు, అందరినీ సమానంగా చూసేది. ఆమేన్. పాస్టర్ అమ్మ, పాస్టర్ పిల్లల, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ప్రధానమంత్రి, లేకపోతే జిల్లా కలెక్టరా, ఎవరినైనా ఒకే రీతిగా చూసేనా దేవుడు. కొన్నిసార్లు కింద ఐపీ పాస్టర్తో క్లాస్ అవుతారు, ఐపీ దర్శనిస్తూ ఒక క్లాస్ వస్తారు. ఈ దేవుడు అది కాదు. నువ్వు ఎటువంటి కుటుంబంతో వచ్చినా, నువ్వు ఎలా వచ్చినా అందరినీ సమానంగా చూసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరితో ఒకే రీతిగా మాట్లాడే దేవుడు. కొన్నిసార్లు అయితే కొంత ఎక్కువ ఇస్తే ఏం చేస్తారు? ఎక్కువ ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు ఒకవేళ ఈ లోకస్తులు అయితే కొంచెం ఎక్కువ డబ్బు తీసుకుని ముందు దర్శనం జరుగుతుంది. వాళ్ళ కోసం అదేదో పెడతారు. మనలో కూడా అదే వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. యేసు అది తొలగిపోను కాక. అందరినీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అందరికి ఏ ఆఖరి రీతిగా ప్రార్థన చేయను కాక. నేను సంవత్సరానికి అదే చూశాను. నేను మనస్సు పూర్తిగా ప్రార్థన చేస్తాను. రెండు చేతులేసి ఈ బిడ్డ దీవించబడిన అది మనస్ఫూర్తి ప్రార్థన అంటే. గొప్ప ప్రవక్త మనస్ఫూర్తిగా చేశాడు. నాకు చాలా నచ్చాడు. ఆమేన్. ఆయన దగ్గర మన కేరళ వెళ్ళలేం కానీ కేరళ ఆయన ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం ఉంటే నైజీరియా దగ్గరికి వెళ్ళబోతున్నాడు. హైదరాబాదు వస్తున్నాడు. 2 లక్షలు అవుతుంది ఆయన దగ్గరికి వెళ్తాకి. కానీ టికెట్ 2000. నవంబర్ 25 నుంచి 27 వరకు ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆయన మమ్మల్ని పిలవాలని ప్రార్థన పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు ఆ మాట. నైజీరియా క్రీస్తు గారు నీతో కలబోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ లైఫ్ టర్న్ అయిపోతుంది అన్నారు. అది నవంబర్ లో మన లైఫ్ టర్న్ అవబోతుంది. డిసెంబర్ నుంచి ఒక రివైవల్ రాబోతుంది. ఆమేన్. నమ్ముతున్నాను. ఏస్తున్నాము మన నిన్న గుమ్మడి చెప్పా. ఆ సంవత్సరంగా నాతో మాట్లాడాలన్నాను. ఆయన చెయ్యి నా మీద వేసి ప్రార్థన చేశాడు. అడిగిండి ఇచ్చే దేవుడు. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గర మీరు ఏం పొందుకోవాలా? మాట పొందుకోవాలా. ఏం పొందుకోవాలా? వాగ్దానం పొందుకోవాలా. ఆమేన్. అభిషేకం కోరుకోవాలా. ఆత్మని కోరుకోవాలా. ఇల్లులు కోరుకోకూడదు, ధనము కోరుకోకూడదు, ఆస్తులు కోరుకోకూడదు. నువ్వు కోరుకోవాలి తెలుసా? అభిషేకం, ఆత్మ. ఆమేన్. ఆయన మాట. ఈ 3 నువ్వు కోరుకుంటే ఎన్నటికడ నువ్వు సిగ్గునందో. అన్నిటి ముందు నువ్వు సిగ్గునందో. నీ కుటుంబం మీద నువ్వు సిగ్గునందో. నా దేవుడు ఎవరైతే అన్నారు వాళ్ళనే మన ఫాదర్ దగ్గర తీసుకురాగలరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాను ప్రసాద్ గారి విషయంలో. ఎప్పటికైనా దేవుడు నడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా ఆత్మీయ తండ్రికి కాళ్ళకి నమస్కరిస్తాడు. గడిచిన ఆదివారం అదే చేశాడు దేవుడు. ఆమేన్. మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ యేసేపుకు మాట ఇచ్చాడు. ఏమని? యేసేపా నువ్వు గొప్పవాడు అవుతావు. అందరికాడ నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నీకు నమస్కరిస్తావు. నువ్వు గొప్పవాడు అవుతావు. అసలు అప్పుడు ఎక్కడున్నాడు అసలు యేసేపు? అట్టడుగు స్థితిలో ఉన్నాడు. లేస్టోడు అట్టడుగు స్థితిలో ఉన్నాడు. వాళ్ళ అన్నలకి క్యారేజీలు తీసుకెళ్లే వ్యక్తి. అటువంటి వాడు ఏమన్నాడు? వాళ్ళందరూ వచ్చి నీకు వీళ్ళకి ఏమొచ్చేసింది? ఇప్పుడు మనం కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడిని ఆశీర్వదిస్తున్న కొలదే నీ పక్కంతోడికి ఏమొస్తుంది తెలుసా? నీ రక్త సంబంధాలకు ఏమొస్తుంది తెలుసా? ఈ అసూయ వచ్చింది. ఏమొస్తుంది? అసూయ వచ్చి ఏడుతూ మొదలెడతారు. నువ్వు ఏది చేసినా తప్పంటారు. నువ్వు ఏది చేసినా. అందుకు మన విషయాలు ఎప్పుడు కూడా బయట చెప్పకూడదు. నేను తిన్నాను నా విషయాలు నాతో పడిన దైవజనుడని నా బాధ అంతా ఆయన చెప్తే తిరిగి వచ్చేటప్పుడు అన్నాడు ఆ మాట. తిరిగి వచ్చేటప్పుడు ఆ మాట వదిలేడు. ఆహా అంటే అయ్యా నీకు చెప్పుకుంటే బయట అనవు, నీ మనసులో పెట్టుకుంటావు. మనసులో పెట్టుకుని నా కొరకు నువ్వు రోమిలు 8 ప్రకారం ఉచ్చమసిక మూలుగుతో ప్రార్థన చేసి నా సమస్య నువ్వు తీరుస్తావు. ఈ మానవుడికి చెప్పాడు కదా, ఈ మానవుడు మరలా నాకు తిరిగి వేసేసాడు. 24 గంటలు అవ్వలేదు ఆ మాట మరలా తిరిగి. అంటే అప్పుడు అనుకున్నాను, అప్పుడు ఇచ్చిన మెసేజ్ ఈ మెసేజ్. అర్ధరాత్రి 12:30 టైంలో ఇచ్చిన మెసేజ్ ఈ మెసేజ్. నా కుమారుడా నేను మాట తప్పలేదు. ఆమేన్. గుంటలో పడ్డాడు, కష్టకాలంలో ఉన్నాడు, ఆప్తులైన వారు హాని చేశారు. పైకి లేవనెత్తింది ఎవరో తెలుసా? యేసయ్య కృప మాత్రమే.
ఆమేన్. పైకి లేపింది ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన మాటే. ఆ టైంలో విద్యార్థులు రావటం ఏంటి, విద్యార్థులు అన్నదమ్ముల ఆలోచనలు మార్చడం ఏంటి, వాళ్ళకి అమ్మటం ఏంటి? ఏసై కనబడతాడు. ఏసేపు నమ్మేశారు, దేవుని కాడ అమ్మేశారు. అందుకే ఆయన మాట తప్పని దేవుడని నష్టం కలిగిన ఏసేపుకు నష్టం కలిగినా గాని మాట తప్పల. ఎక్కడో తెలుసా? మరో భార్య ఎదరకొచ్చినా గాని హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామో తెలుసా? మాట తప్పేస్తున్నాం. దేవుడికి ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతున్నాం. దేవునితో మనం గడపలేకపోతున్నాం. దేవుడి దగ్గరికి నేను ప్రతి శుక్రవారం మందిరంలో ఉంటాను, ప్రతి ఆదివారం మందిరంలో ఉంటాను, అయ్యా ఉదయకాలేసి ప్రార్థన చేసుకుంటాను, నీ కొరకు నేను బ్రతుకుతాను అనుకున్న వాళ్ళు ఎంతమంది తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మన సంఘాలు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బులు వచ్చినప్పుడు మాత్రం సేవ చేశారు, డబ్బు లేనప్పుడు కరువు వచ్చినప్పుడు ఈ సేవ వద్దు, మరలా నేను పని చేసుకుంటాను. ఈ రోజు పని చేసుకుంటాను. సేవ అంటే చావు. ఏది ఏమైనా సరే నా మట్టుకుడు బ్రతికిస్తే చావైతే లాభమని చివరి తుది శ్వాస వరకు దేవుడి కొరకు బతకాల. ఆమేన్. ఆశ అదే. చనిపోతే ఇలా వాక్యం చెప్తానే అనుకోవాలా, మంచం మీద పడుకుని చనిపోవాలి. నాకు ఇష్టం కాదు. వాక్యం చెబుతూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యాలు జరిగిస్తూ దేవుని నామను మహిమపరుస్తూ ప్రాణం విడవాలి తప్ప మంచం మీద పడుకుని గుండె చచ్చిపోకూడదు. నా ఆశ. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ గుంటలో పడేసినప్పుడు మనకి ఆయనకి ఏమనిపించి ఉంటది? చాలా ఏడ్స్ ఉంటుంది, గుండెలు పగిలిపోయి ఉంటాయి. నా వాళ్ళే నన్ను ఎలా చేశారయ్యా, నువ్వే కదా చెప్పింది, నువ్వు చేయమని చేశాను కదా. ఇప్పుడు నేనైనా సేవ చేతకు వచ్చాను కదా. సేవ మొదట్లో వచ్చినప్పుడు మా మావయ్య ఏమన్నాడు తెలుసండి? నువ్వు హైదరాబాద్ వెళ్తున్నా దేని దగ్గరికి వెళ్తావు నాకేం తెలుసాను. మా పాత లైఫ్ చూసి హైదరాబాద్ నువ్వు దేని దగ్గరికి వెళ్తున్నావు నాకేం తెలుసు. కొంతమంది ఏంటో నువ్వు అర్ధరాత్రి వస్తున్నావు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, పాపం చేతకి వెళ్తావు నాకేం తెలుసు అన్న రోజులు ఉన్నాయి నన్ను. కానీ ఈ రోజు నాలే అయ్యగారు వందనాలు దేవుడు చేసేసాడు. అయ్యగారు వందనాలు, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం చేస్తే నా బిడ్డ బతుకుతాడు, నీ కొడుకు ప్రార్థన చేస్తే నా కొడుకు బతుకుతాడు అన్న కాడికి తీసుకొచ్చాడు దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని పడ్డానో నాకు తెలుసు. ఈ గుంటలో పడిన ఎన్ని అనుభవాలు ఉన్నాయో నాకు తెలుసు. ఈ రోజు అదే గుంటల అనుభవాలు నువ్వు నమ్మిన వాళ్ళు, నీ వాళ్ళు ఎంతమందిని నమ్మించి ఆ గుంటలో తోసేస్తారు మీకు తెలుసు. అంటాను, ఈ రోజు నుంచి నువ్వు వాళ్ళ వైపు చూడొద్దు. దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా, కష్టమైన నష్టమైన ఆ మాట పట్టుకొని ముందుకు సాగిపోయినా. ఆమేన్. యేసేపు మాట పట్టుకొని ముందుకు సాగిపోయాడు. ఫరో భార్య ముందుకు వచ్చింది, పాపం చేయమన్నది, పారిపోయాడు, జైల్లో పెట్టాడు, కష్టాలు అనుభవించాడు. ఆమేన్. అంటారు, మీకు దేవుడు మాట ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమంలో నువ్వు ఏములాగా నిలబడిపోవాలి, ఏసేపులాగా నిలబడిపోవాలా, అప్పుడు నీ ముగింపు ఉంటుంది. ఆమేన్. చూడండి, అంత వేడుస్తున్నా ఏసేపుని ఎవరు చూసారు చెప్పండి? ఈ రోజు నువ్వు కూడా ఏడుస్తున్నా దేవుడు చూస్తున్నాడు. అందరితో మోసపోయేవా? అందరు నేను మోసం చేసి ఈ రోజు ఒంటరి చేసేసారా? ఒకవేళ ఒంటరిగా నువ్వు ఏడుస్తూ కృంగిపోయి ఉన్నావా? అందరు నావాలనుకున్న వాళ్ళే ఈ రోజు నిన్ను వచ్చి చూస్తే ముఖం వెళ్తుంటే ఇటు తిప్పుకున్నారా? బట్ అందరూ మర్చిపోయారేమో కానీ, ఏసే పట్టదప్పుడు మర్చిపోయారేమో కానీ ఏసే మర్చిపోలేదు. ఈరోజు నిన్ను కాడ ఏసే మర్చిపోలేదు. ఆమె నిన్ను కాడ ఏసే మర్చిపోలేదు. హల్లెలూయా. 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 కానీ నీకు మాట ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చాడు దేవుడు. చూడండి, ఆ మాట ఉంటుంది ఆదికాండము 43:20 వచ్చిన. నేను ముగిస్తాను, 12:30కి ముగిస్తానని చెప్పాను, 12:30కి ముగిస్తాను. 43:26. యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలన సాగిలపడిరి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు సభని మాట ఆదికాండము 43 లైవ్ లో చూస్తున్న వాళ్ళు కానీ మాట చదవండి. ఆదికాండము 43 26 వచ్చారు. యేసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి
ఎవరికి ఇచ్చారు? అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలబడి 37వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 37వ అధ్యాయంలో ఏం చెప్పాడు చెప్పండి, చూడండి. 37వ అధ్యాయం ఏం చెప్పాడు? యోసేపుకు ఒక కల కని తన సహోదరులతో తెలియచెప్పగా వాళ్ళు అతని మీద పగపెట్టరు. అతను వారిని చూసి, నేను ఈ కలను కని మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనలో చేనులో పనులు కట్టు చుట్టుమి, నా పనులొచ్చి నిల్చున్న మీ పనులన్నీ నా చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడ్డాయి. ఇక్కడ 43 వినాలుగా ఉన్నాయి. అర్థమైపోయిందా? ఎవరు ఇచ్చారు మాట అక్కడ? అంటాను, నీకు నాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఇక్కడ నన్ను లేపుకుంటానని చెప్పాడు. ఆమేన్. ఇదంతా కూడా దేవుడి కొరకు ఉపయోగపడుతుందని చెప్పాడు. మెగా మందిరాన్ని ఇస్తానని చెప్పాడు. పరలోక తాళచేని ఇస్తానని చెప్పాడు. రోమిల 8:3 ప్రకారము అనేక నేషన్స్, అనేక దేశ రాష్ట్రాల నుంచి అనేక జనములు గుంపులుగా ఒక యూతుని సిగ్గు పెట్టుకొని వస్తానని చెప్పాడు. యెషయా 2:2 ప్రకారము అంత్య దినంలో పర్వత శిఖరమైన నేను జనాల్ని ఏం చేస్తానంటే ప్రవాహం అనేది తీసుకొస్తాను. ఇవన్నీ ఇక్కడ వచ్చారు. హల్లెలూయా. అది ఈశ్వర అన్నాం. లేకపోతే ఆదాస్తాను శారమ్మ గారు, లేదా ప్రిస్కల గారు, శారమ్మ గారు, లేదా విజయ్, ఆకుల గారు, కాంతమ్మ గారు ఇవ్వాల. ఎవరిచ్చారు? దేవుడు 21 రోజులు ఉపవాస ప్రార్థన వచ్చింది ఇవన్నీ. ఆమె ఈ శుక్రవారం అయినా, బుధవారం అభిషేక విడుదల కూడికైనా, ఏది పెట్టినా 15 గ్రామాలను వెళ్తున్నా ప్రతిది కూడా 2019 చెప్పేశాడు ఆయన. ఆమె పరిస్థితులను బట్టి ఆగాం. ఆమె కాలం ఆయన అందుబాటులో కాబట్టి ఇప్పుడు కాలం ప్రారంభమైంది. ఆమె ఎలా ప్రారంభమైంది తెలుసా? ఫ్రెష్ ఫైర్. ఆమె నూతనమైన అగ్నితో మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అందుకే 7 సంవత్సరాలు ఏమైపోయినాయి కదండి? 7 సంవత్సరాలలో మరుగు పెట్టాడు. ఆమె పదులు చేశాడు, అంబుడు పదులు దాచాడు, పదును పట్టి వదులుతున్నాడు. ఇప్పుడు ఆమె ఈ పదును గల కత్తి నరిగితే ఏ చెట్టు అయినా నరిగిపోవాల్సిందే. అలా ఏం చేస్తాం? మనల్ని ఫ్రెష్ ఫైర్ తో తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అందుకని మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. యెషయా 63 అంటాడు, రాజుని ఎద్దుకు వస్తారు, జనముని ఎలగలకు వస్తారని వాగ్దానం ఇచ్చాడు. బొమ్మరెడ్డి వారి వీధుల కాడ మందిరము కట్టబడిన కాక, అనేక ఆత్మలు అక్కడ రక్షించబడిన కాక. హల్లెలూయా. యేసు నామములో ఈ కార్యాలు జరిగించబడిన కాక. అడుగుతున్నాను ఒకటే, అందుకే మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు యేసు. మాట నెరవేర్చిన దేవుడు ఈ మాట నెరవేర్చడా? ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడంటే, ఒకవేళ యెషయా 59:1 ప్రకారం చూడండి. యెషయా 59:1 ప్రకారం చెప్పి ముగిస్తున్నాను. యెషయా 59:1 రీబల షకతల హాతి హాస్యహతే జగ్యాంతోరులో షకల హరదర రీబన షకల రగుదున హోసియా. యెషయా 59:1 రక్షింప నేర్కొండునట్లు యెహోవా హస్తము ఖర్చు కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను. మీ దోషములు మీకును నాకును అడ్డుగా వచ్చి పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచు. ఎందుకు అవుతున్నారు? ఏమైంది? వాక్యం సీరియస్ పక్కన ఏం చేద్దాం మనకు ఆయన ముఖమును పక్కతో చూడదు. మీకు మరుగుపరిచెను. అర్థమవుతుందా? కనుక ఆయన ఆలకించును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఒక మాట చూడండి. మనకి ఆయనకి ఏదో అడ్డుగా, కానీ యేసేపు దేవుడికి అడ్డుగా ఏమీ లేవు. యేసేపుకి మనకి ఏమేసారు? డోరేసారా? సరే. హల్లెలూయా. చూడండి, యేసేపుకి దేవునికి, ఎందుకంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడు. కష్టంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. మరో భార్యతో పాపం చేయాలని అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయనకి దేవునికి అడ్డుగా ఏమీ లేవు కాబట్టి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఆమేన్. ఒకవేళ ఇంకా నీ మాట నెరవేరటం లేదు అని అంటే నీకు ఆయనకి ఏదో అడ్డుగా ఉండుండొచ్చు. ఆమేన్. నీకు ఆయనకి ఏదో దోషము
అడ్డుగా ఉండొచ్చు. ఆ దోషం ఏదో నీకు తెలుసు కదా, ఆ దోషం ఏదో నీకు తెలుసు. ఒకవేళ దానివల్ల ఇంకా నువ్వు చేసిన పనులు బట్టి ఇంకా గుంటలో ఉండిపోయేవేమో, పైకి రాలేకపోతున్నామో, ఈ రోజు నేను పైకి తీసుకురావడానికి దేవుడికి నడిపించాడు. ఆమె ఈ రోజు మరి రాజుగారి వచ్చిన మెసేజ్, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు అంటే ఆయనకి తెలుసు. ఆయనకి ఎవరికి ఏ మెసేజ్ ఇవ్వాలో, ఎవరికి ఏది చెప్పాలో ఆయన ఏం చెప్పడం మనకు తెలిసేది కాదు. కానీ మీ వచ్చిన వాళ్ళందరికీ ఏం కావాలో దేవుడు చెప్పాడు. ఎందుకు మీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేరట్లేదంటే ఒకవేళ నీకు ఆయనకి దోషం అర్థంగా ఏమైనా ఉన్నాయేమో, ఒకవేళ ఏసేపులాగా నువ్వు నీటిగా జీవించట్లేదేమో, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఉన్నసారి మోకరించు, దేవుని చేతులెత్తి ప్రార్థించే. ఒకవేళ అది నీ కళ్ళ ముందు కనపడితే ఒప్పుకొని విడిచిపెట్టు. అబ్రహాములాగా నా దేవుడు నేను దీవించి ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, మాట ఇచ్చి చేయకుండా చెబుతున్నాడు. నీకు మాట ఇచ్చాడేమో ఆశీర్వదిస్తానని, నీకు మాట ఇచ్చాడేమో విడుదలిస్తానని, నీకు మాట ఇచ్చాడేమో నీ బిడ్డలు దీవిస్తానని. ఒకవేళ జరగకపోవడానికి కారణం నీవేనేమో. ఒకసారి నేను పరిశీలన చేసుకో. అందరికన్నా మోకరించండి, కుర్చీలు దిగి మోకరించండి. మోకరించలేని వాళ్ళు ఖచ్చితంగా మోకరించగలిగితే మోకరించి రెండు వైపు చేతులెత్తి స్థిరపరచువాడవు, గణపరచువాడవు, అయిపోయిన తోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, సర్పంచువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమంటే మేమంతా మైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మహిమంతా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా సాధ్యము. యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యము. అన్నమా యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యము. ఆయనకు సాధ్యం అవ్వాలంటే నీకు ఆయనకు అడ్డుకొని అన్ని విడిచిపెట్టి ఆయన వైపు నువ్వు చేతికెత్తితే, పడిపోయిన చాటలు లేవనెత్తి, పడిపోయిన వాళ్ళని స్థిరపరిచి, పడిపోయిన గ్రామంలో కోల్పోయిన పేరుని మరలా తీసుకురాగల దేవుడు. ఆయన వైపు నువ్వు ఎక్కున్నా కానీ, మోకాలు పాదాలు నిప్పున్నా ఏదున్నా కానీ రెండు మోకాలు వేసి యేసయ్యా నన్ను స్థిరపరిచేవాడు, నన్ను గణపరిచేవాడు, అయ్యా నన్ను ఇచ్చించేవాడు. నీ నామముడికి మహిమ తెచ్చుకునేవాడు ప్రభా. అయ్యా నీ నామం మహిమ తెచ్చుకోవాలంటే ప్రభా రక్షణ నేర్కొని హస్తం కూర్చుకోలేదయ్యా. ఈ నేర్కొండి చెవులు కాలేదు, నేను మండం కాలేదు ప్రభా. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఇదిగో నీ గుండెల మీద చేసుకుని కన్నీరు విడువు. ఎంత ఏడవాలనుకున్న వేడువు, ఎంత ఏం చెప్పాలనుకున్నా చెప్పు. ఇదిగో ఇది నీ సమయము, ఇది నీ డే. ఈ రోజు నీ రోజు, సాతానికి ముగింపు రోజు, నీ దుఃఖ దినాలు ముగింపు రోజు. నీ మాటే ఈ రోజు స్థిరపరచబడబోతుంది. నీ చెప్పిన మాట ద్వారా నీ స్థితిగతిని, నీ సమర్పణ ద్వారా నీ స్థితిగతిని మార్చే సమయం ఇది. నిర్లక్ష్యం చేయదు బిడ్డ, నిర్లక్ష్యం చేసే సమయం కాదు ఇది. ఒప్పుకో, నీ స్థితిగతి మారబోతపడి అన్నాడు. నవంబర్లోకి వెళ్ళిన రోజే అద్భుతం చేయబోతున్నాడు. నవంబర్ మొదటి దినంలో అడిగి పెట్టక ముందే కొన్ని సాక్ష్యంతో రాబోతున్న మొదటి శుక్రవారమే. నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి, నీ కళ్ళ ముందు కనబడుతున్న దోషాలు, నీ కళ్ళ ముందు కనబడుతున్న దోషాలు. ఆ దోషాలు విడిచిపెడతాను ప్రభా. అబ్రాహామును అనేది విడిచిపెట్టినప్పుడు, విధేయతగా ఉన్నప్పుడు ప్రభా అనేక జన్మలు తండ్రిగా చేసావయ్యా, బహుధనంతవంతుడిగా చేసేవాడు ఆయన, నమ్మకస్తుడిగా చేసావయ్యా. అయ్యా ఇదిగో నేను కానీ నమ్మకంగా ఉండాలనుకున్నాను ప్రభా, నీతిమంతుడిగా ఉండాలనుకున్నాను ప్రభా. ప్రభా నా వాళ్ళు చేసిన పనులు బట్టి,
నా వాళ్ళు చేసిన క్రియలు బట్టి అయ్యా నేను కృంగిపోయి ఉన్నాను ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఇదిగో నేను వాళ్ళనైనా మోసం చేసి నేనా అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఏసేపు నేనా అయ్యా గుండె నుండి దుఃఖపడినట్టు నేను దుఃఖపడుతూ ఉన్నాను. అయ్యా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నీ మాట కావాలయ్యా. అయ్యా నీ దైవజుని మాట ఇచ్చావు, నిలబెట్టుకున్నావు. ఎన్ని అపవాదినైనా, ఎంత రక్త సంబంధులు అయ్యా ఎన్ని అన్నప్పటికైనా మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదా ప్రభా. రాజులు నడిపిస్తున్నావు, నలుదిక్కుల ప్రాంతాలు నడిపిస్తున్నావు. అయ్యా ఏమి లేని స్థితిలో అయ్యా ఇదిగో 3.5 సెంట్లు ఇచ్చావు, మంచి మందిరాన్ని కడుతున్నావు. ఏమి లేకుండా వచ్చున్నాను ప్రభా. అయ్యా అన్ని వస్తువులు దయచేశావు, అనేక ప్రాంతాలను నడిపించావు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. అద్భుతాలు చేయవారా, ఆశ్చర్యాలు జరిగించేవారా. అయ్యా ఇదిగో నీ నామానికి ఘనత తెచ్చినట్టుగా వాడుకో ప్రభా. స్థిరపరచు ప్రభా, బలపరిచిన ఆయన నన్ను హెచ్చించేవాడు నీవే ప్రభా. ప్రార్థన చేయి, మోకాలే విజయ్, మోకాలేసి ప్రార్థన చేయి. నా వ్యాపారం దీవించు ప్రభా, నా రోగాన్ని తొలగించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా బిడ్డను ఆశీర్వదించు ప్రభా. నా వల్ల నా వ్యాపారం దీవించబడతలేదేమో, నా వల్ల కుటుంబంలో సంతోషం లేదేమో, నా వల్ల ప్రభు నా కుటుంబంలో నా భర్త రక్షణ పొందట్లేదేమో, నా వల్ల నా కుమారుడి కార్యం జరగట్లేదేమో, నా వల్ల ప్రభా హల్లెలూయా హల్లెలూయా. నమ్మకమైన దేవుడు అయ్యా, నమ్మకమైన దేవుడు అయ్యా. ఏ స్థితిలో నేను మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా, ఏ స్థితిలో నేను మిమ్మల్ని కనపరచాలి ప్రభా. వందనాలు ప్రభా. మరి ప్రభా ఈ రోజు పవిత్రమైన వాక్యం బట్టి ప్రభా నీ నామం మనకి మహిమ కలుగును గాక. అయ్యా మాటిచ్చావు స్థాపించకుండా, మాటిచ్చిన వాడిని నెరవేర్చకుండానని నువ్వు మాకు వాగ్దానించి మాట్లాడుతున్నావు. ఒకవేళ ఈ రోజు ప్రభా లైవ్ లో చూస్తున్నా ఎంతమంది బిడ్డలు ప్రభా ఒకవేళ మాటిచ్చి ప్రభా జరగట్లేదని అయ్యా ఈ కృంగిపోయి ఉన్నారేమో. ఒకవేళ ప్రభా అది నేను ఏ విషయంలో ఎక్కడైనా దోషంగా నేను అడ్డుకుంటే ఆ దోషాలు ఒప్పుకొని వాళ్ళకి విడిచిపెట్టడానికి ప్రభా మీరు దయచేయండి. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మని రక్షించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభా. వేల మందికి వెళ్ళడానికి కృపను దయచేయ. అయ్యా ఇదిగో ఎక్కడికడ నేను డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా డౌన్ అప్లోడ్ అవడానికి నీ కృపను మీరు దయచేయండి. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఈ రోజు ప్రభా ఇది రాలేని ప్రభా అయ్యా నిమ్మహాజీ గారు మీరు దీవించండి. ఎంతమంది బిడ్డలు రాలేకపోయిన అందరికీ మీరు దీవించండి. అయ్యా ఇదిగో నేను వాళ్ళకి జరగబోతున్న 8వ తారీఖు మీటింగ్ కూడా మీరుగా తోడుకోండి. కావాల్సిన సమస్తం నుండి సమకూర్చి వాతావరణం అంతా కూడా అనుకూలపరిచి ప్రభా నన్ను దిక్కు నుంచి మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామమున మహిమ.